మీకు మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కూడా మన సంస్కృతి ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. మాతృదేవో భవ, మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది తల్లి, జన్మనిచ్చింది తల్లి. అందుకే నేను ఒక టీచర్స్ దీంట్లోకి పోతే, పేరెంట్స్ దీనికి పోతే అందరూ తల్లులైతే అందరూ వచ్చారు, కానీ తండ్రులు మాత్రం తక్కువగా వచ్చారు. అంటే అక్కడ కూడా తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కానీ బిడ్డలను అంటిపెట్టుకునేది జన్మనిచ్చిన తల్లి. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ కూడా చెప్పాడు నా విషయంలో కూడా. నేను కూడా మిస్ అయ్యాను, కానీ ప్రజాసేవలో మా మిస్సెస్ అయితే శ్రద్ధ పెట్టి స్టాన్ఫోర్డ్ వరకు చదివించగలిగింది. ఇది ప్రతి ఒక్క కుటుంబంలో యథార్థమైన వాస్తవం. తల్లి తర్వాత మనం గుర్తుపెట్టుకున్నది పితృదేవోభవ, తండ్రి. తల్లి తండ్రి ఈ రెండు తర్వాత ఆచార్య దేవోభవ, టీచర్. నేను ఇప్పుడు కూడా ఎక్కడున్నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పుడు కూడా గుర్తున్నాడు. నా జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చిన టీచర్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేం. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి అందరినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం వస్తుంది. అందుకే దీన్ని ఒక పేరు కూడా పెట్టాను నేను, స్టూడెంట్, పేరెంట్, టీచర్, ప్రభుత్వం. ఈ నాలుగు కలిపి ఎస్పీటీపీ. ఎస్పీటీపీ అంటే స్టూడెంట్, పేరెంట్, టీచర్, ప్రభుత్వం కలిసి అవగాహన చేసుకున్న ఒప్పందం ఈ పిల్లల భవిష్యత్తు కోసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఏదైనా సాధ్యం. ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. ఇదే బాపట్లలో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో $1,20,000 సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే $2,700, $2,800 సంపాదిస్తున్నాం. అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే 40 రెట్లు పెరిగిపోయింది. మన బిడ్డే మన ఊర్లో చదివాడు, కానీ అమెరికాకి వెళ్ళాడు. అక్కడుండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు, కొత్త విషయాలు నేర్చుకున్నాడు. అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. వాళ్ళకంటే 2 ఆదాయం పెరిగింది. అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్నిచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఏదో స్కూల్కి పోతున్నాడు, ఏదో వానాకాలం చదువుకుంటాడు, మనకేముందని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విజన్ తయారు చేశాను. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 99-2000లో విజన్ 2020 తయారు చేశాను. అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నెంబర్ 1గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047, 2047కి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే 42,000 నుంచి $43,000 ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే 15 రెట్లు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే ఇది సాధ్యం.
ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం, పిల్లలందరినీ ఇక్కడ ఉండేది 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్ళు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కోచింగ్ పెడుతున్నారు. ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఈ 35 లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు, ఎస్టీ పిల్లలున్నారు, వెనుకబడిన వర్గాల పిల్లలున్నారు, ఇంకో పక్క మైనారిటీ పిల్లలున్నారు. అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 38,319 ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి, 2087 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, 1054 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, 2480